ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది కదండి. అలానే నాకు కూడా టాలెంట్ అనేది చెప్పట్లేదు, బట్ నాకైతే ఇంట్రెస్ట్ అనమాట. నాకు పెళ్ళైన ముందు కూడా నేను స్టిచ్చింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళాను. ఓన్లీ 1 మంత్ మాత్రమే వెళ్ళాను. తర్వాత పెళ్ళైపోయాక నేర్చుకుందాం అనుకుంటే పిల్లలు ఇంకా వాళ్ళ స్టడీ ఇంకా అదే సరిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి స్టిచ్చింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళాను. మొన్న కూడా 2 మంత్స్ మాత్రమే వెళ్ళానండి. ఏదో మన ఇంట్లో రిపేర్ స్టిచ్చింగ్స్ ఏమైనా చేసుకోవచ్చు అని మాత్రమే వెళ్ళాను తప్ప ఏదో బిజినెస్ పెట్టేద్దామని అయితే కాదండి. ఎందుకంటే ఈ స్టిచ్చింగ్ చేయడం అంటే చాలా 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 పేషెన్స్ ఉండాలి. మెయిన్ అండి ఇంట్రెస్ట్తో పాటు మన టైం కూడా ఉండాలి. అలానే మన హెల్త్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తెలుసా. అన్నీ ఉంటేనే మనం స్టిచ్చింగ్ అయితే చేయగలమండి. చాలా అని యూట్యూబ్లో ద్వారా చూసి కూడా చాలా మంది అయితే నేర్చుకున్నారండి. నేను కూడా కొన్ని డౌట్స్ ఉంటే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా ఇలా మనం జస్ట్ టైంపాస్కి నేర్చుకుంటే కనుక మన పిల్లలు కూడా యూజ్ అవుతుంది కదా. సో నేను స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సెస్ ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.